ఆల్వేస్ ఇంటి గురించి ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించడానికి వాళ్ళ గురించి కేర్ తీసుకోవటంలోనే టైం సరిపోతుంది. ఇంకాస్త టైం ఏదైనా దొరికితే బిజినెస్. అలాంటి నువ్వు ఫ్రెండ్స్తో తిరగటం మాట్లాడటం నేనెప్పుడు చూడలేదే. మరి కొత్త ఫ్రెండ్ ఎవరు? సామాన్య, నీకిప్పుడు ఏం కావాలి? ఎందుకు వచ్చావు? అదేంటి సూర్య, ప్రేమగా పలకరిస్తుంటే ఎందుకు వచ్చావని అడుగుతావేంటి? మరి నేను నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నానని చెప్తుంటే మళ్ళీ మళ్ళీ అలా అడుగుతావేంటి? సూర్య, ఓకే ఓకే, మ్యారేజ్ ముందు ఒకరినొకరు టచ్ చేయకూడదన్నావు. ఓకే, నీకిష్టం లేని పని ఏది చేయను. అట్లీస్ట్ ఆ ఫ్రెండ్ ఎవరు నాతో చెప్పొచ్చు కదా. మెహందీ ఫంక్షన్కి రమ్మని నా క్లోజ్ ఫ్రెండ్ ఇన్వైట్ చేశాను. బిజీగా ఉండి రాలేకపోయానని ఫోన్ చేసి చెప్తున్నాడు. రియలీ? వావ్! మెహందీ ఫంక్షన్కి నీ ఫ్రెండ్ని నువ్వు ఇన్వైట్ చేసావా? థ్యాంక్ యూ సూర్య. దిస్ ఇస్ ఎనఫ్ సూర్య. నేనంటే నీకు ఇష్టం అనడానికి ఈ ఎగ్జాంపుల్ చాలు. సూర్య టెన్షన్లో ఉన్నాడని అర్థం చేసుకోకుండా సామాన్య చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఇప్పుడు తన్ని ఎలా ఇక్కడి నుంచి పంపించాలి? యు నో సూర్య, నువ్వు నా విషయంలో ఇలా హ్యాపీగా ఉండటం ఐఎమ్ సో హ్యాపీ. సామాన్య, సామాన్య! ఏ సమంత, ఏంటిది? ఐఎమ్ సో సారీ. ఏంటి సారీ? ఆర్ యు బ్లైండ్? సూర్య, ఈ డ్రెస్ లో నేను చాలా అందంగా ఉన్నానని ఈ సమంతకి కుళ్ళు. సామాన్య, నువ్వు ఇక్కడున్నావా? పద సామాన్య. ఎక్కడికంటే? అయ్యో, ఎక్కడికంటావేంటి? ఇందాక మెహందీలో పేరు తప్పు పడిందని కోపంగా వెళ్ళిపోయావు. పైగా ముత్తైదులకి తాంబూలం కూడా ఇవ్వలేదు. వాళ్ళు అలిగి వెళ్ళిపోతుంటే నేనే వాళ్ళని బ్రతిలాడి ఆపాను. పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అంటారు. ముత్తైదులకి తాంబూలం ఇచ్చి వాళ్ళని సంతోషంగా సాగనంపితేనే కదా నువ్వేం చేసినా ఫలితం దక్కేది. రామ్మా. ఆంటీ, మీరు వెళ్ళండి, నేను వస్తాను. అలా ఏం కుదరదమ్మా. పద, వెళ్దాం పద. వాళ్ళు ఎంతసేపని ఎదురు చూస్తారు? ఆంటీ ప్లీజ్ అర్థం చేసుకోండి. నువ్వే అర్థం చేసుకో. రామ్మా, రా. దా. చూసావా, అందరూ నీకోసం ఎలా ఎదురు చూస్తున్నారు? రాజశ్రీ గారు, బొట్టు పెడితే మేము వెళ్తాం. అయ్యో, ఆ పని మీదే ఉన్నాను. ఈ అమ్మాయే ముందు మాకు తాంబూలం ఇచ్చి పంపించి తర్వాత మిగతా పనులు చూసుకోవాలి. అయ్యో, అంత మాట అనకండి. అందుకేగా తనని తీసుకొచ్చాను. మీలాగా మాకు పనులుంటాయి కదండి, కాస్త అర్థం చేసుకోండి రాజశ్రీ గారు. ఇప్పటిదాకా ఉన్నారు, ఇంకెంత 5 నిమిషాలే. సూర్య, ఏంటల్లా ఉన్నావు? ఫోన్లో ఎవరు? ఇప్పటిదాకా తను బుర్రతింది, ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసావా? నువ్వు ఎవరితో మాట్లాడావో, అసలు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావో చెప్పొచ్చు కదా. ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను చాలా. సూర్య, లిల్లీ గురించి ఏమైనా తెలిసిందా? ఆ విషయం గురించి ఎవరితోనో మాట్లాడుతున్నావా? నీతో వచ్చిన ప్రాబ్లం ఇదే, అన్నీ నువ్వే ఊహించేసుకుంటావు. అది కాదు సూర్య, నువ్వు చెప్తే ఏ డిసిషన్ తీసుకోవాలో ఆలోచించొచ్చు కదా. ఓహో, ఇదే ఆ డెసిషన్ కూడా నువ్వే తీసేసుకుంటావు. సూర్య ప్లీజ్. లుక్, లిల్లీకి నేను అన్నయ్యని, తను నా చెల్లెలు. నా చెల్లెలి గురించి ఎలాంటి కేర్ తీసుకోవాలో యాజ్ అ బ్రదర్గా నాకు తెలుసు. నీ ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదంటావు, అంతే కదా సూర్య? ఎవరికి తోచిన విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నప్పుడు అదే బెటర్ కదా. ఇప్పుడు నేనేం తప్పు చేశాను? నో, నువ్వు తప్పు చేయడం ఏంటి? యు ఆర్ ఆల్వేస్ కరెక్ట్. సూర్య, నిజం కదా చెప్పు. అప్పుడు పద్మక్క శ్రీనివాస్ గారి ప్రేమ విషయంలో, వాళ్ళ ప్రేమను సక్సెస్ చేసే విషయంలో ప్రతి స్టెప్ తీసుకుంది నువ్వే కదా. లాస్ట్ మినిట్ వరకు వాళ్ళ ప్రేమ విషయం బయటపడకుండా దాచింది నువ్వే కదా. ఫైనల్గా వాళ్ళ విషయంలో దోషిగా అందరి ముందు నిలబడింది కూడా నువ్వే కదా. సూర్య, అది నేను చెప్పవు. ఎవరితోనూ నీ ఫీలింగ్స్, నీ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవు. అన్నీ నువ్వే సాల్వ్ చేయాలనుకుంటావు.
చివరికి జైలుకి వెళ్లాల్సి వచ్చినా అసలు విషయం బయట పెట్టవు. ఎందుకంటే నీకు నీ మీద కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ తోనే ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఒంటరిగా ఫేస్ చేస్తావు గానీ ఎవరి హెల్ప్ తీసుకో. నువ్వు చేసే పని ఎవ్వరికీ తెలియకూడదు. ప్రతిదీ కాన్ఫిడెన్షియల్ గా ఉండాలి. కన్న తల్లికి కన్న తండ్రికి కూడా నువ్వు ఇండియా వస్తున్న విషయం తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నావు. చాలా కాలం దాకా నువ్వు మా ఇంట్లో ఉంటున్న విషయం కూడా మీ డాడీకి తెలియదు. కన్న వాళ్ళ దగ్గరే అన్నీ దాచుంచిన నీకు మిగతా వాళ్ళెంత? అవును, నీకు చాలా పనులు ఉంటాయి కదా. డోంట్ వేస్ట్ యువర్ టైం. వెళ్ళి పని చూసుకో. అది కాదు సూర్య. ప్లీజ్, పర్సనల్ కాల్ మాట్లాడుకోవాలి. పర్సనల్ కాల్, స్ట్రిక్ట్లీ పర్సనల్ కాల్. అంతే కదా సూర్య, ఎవరో చెప్పావు కదా. ఎలా చెప్తారు? నువ్వు నాకు ఏమవుతావని ఎందుకు చెప్పాలి? ఏ రకంగా చెప్పాలి? నీకు నాకు ఏంటి సంబంధం? అసలు నువ్వు ఎవరనుకుని చెప్పాలి? నేను అడిగే వాటిలో ఏ ఒక్కదానికైనా నువ్వు సమాధానం ఇవ్వగలిగితే ఇస్తే నీతో చెప్పాలా లేదా అనే దాని గురించి నేను ఆలోచిస్తాను. అయినా నన్ను వద్దు అనుకున్నావు కదా, అలాగే ఉండు. నువ్వు నన్ను కాదు అనుకున్నావు కాబట్టి నేను అలాగే ఉంటాను. నాకు ఆత్మాభిమానం ఉంటుంది కదా, సెల్ఫ్ రెస్పెక్ట్. అంటే సూర్య నేను నీకేమి ఏమవుతావు? ఏమీ కావు సమంత. ఎస్, సూర్యకి నువ్వు లవర్వా? కాదు, ఆ ప్లేస్ నాది. సూర్యకి నువ్వు కాబోయే భార్యవా? కానే కాదు, ఆ స్థానం నాది. ఇక మిగిలింది సూర్యకి నువ్వు మేనత్త కూతురువి మాత్రమే. బట్ ఆ మేనత్తే అవసరం లేదనుకుంటున్న సూర్యకి నువ్వేమవుతావు చెప్పు? లుక్ సమంత, నేను సామాన్యాన్ని మ్యారేజ్ చేసుకుంటున్నాను కాబట్టి నాతో ఇంతసేపు నువ్వు మాట్లాడటం తప్పు అని సూర్య అంత ఖచ్చితంగా చెప్పిన తర్వాత కూడా ఇంకా నువ్వు తనతో ఇలా మాట్లాడటం తప్పు కదా. అయినా అసలు తను ఎవరితో ఫోన్లో మాట్లాడితే నీకెందుకు? ఆ వివరాలు నీకెందుకు? అదే నన్ను చూడు, ఒక్కసారి అడిగాను, రెండోసారి అడిగాను, పర్సనల్ కాల్ అన్నాడు, నేను అర్థం చేసుకున్నాను, వెళ్ళిపోయాను. అలాంటిది సూర్యకి ఏమి కాని నువ్వు తన్నలా డిస్టర్బ్ చేయడం తప్పు కదా. నీకే సమంత చెప్పేది, వెళ్ళిక్కడి నుంచి. డోంట్ డిస్టర్బ్ సూర్య. మూవ్. సారీ ఫర్ డిస్టర్బింగ్ యూ సూర్య. సూర్య, ఏంటి? ఐ వోంట్ డిస్టర్బ్ యూ. క్యారీ ఆన్. ఫోన్లో కూల్గా మాట్లాడుకో. నోబడీ విల్ డిస్టర్బ్ యూ, ఓకే? అది కాదండి. ఆ? ఇదేంటి, ఈ పిల్ల ఇప్పుడు దాకా ఇక్కడే ఉంది, ఇంట్లోనే ఏమైపోయింది? రాజశ్రీ గారు ఇంకా ఎంతసేపు? ఇదిగో అయిపోయింది, అదిగో అయిపోయింది అన్నారు. 5 నిమిషాల్లో తాంబూలం ఇచ్చి పంపిస్తానన్నారు. ఆ పిల్ల ఏమైంది రాజేశ్వరి గారు? నేను తన కోసమే చూస్తున్నాను. కొంచెం ఉండండమ్మా, పుణ్యం ఉంటుంది. చెల్లి చెల్లి చెల్లి, తనని చూసావా? తనంటే సామాన్యని. చూశానుగా. ఎక్కడుంది? ఇదేం ప్రశ్నక్క? నేను ఎక్కడ చూశానో అక్కడే ఉంటుంది. అదే, ఎక్కడ చూసావు? ఎక్కడ? అడుపక్క చూశాను. అవునా, అటే వెళ్ళింది కదా. అప్పుడు వెళ్ళింది. హ? అప్పుడు వెళ్ళడం ఏంటి? ఇప్పుడైతే నాకు తెలీదు. సరిపోయిందా? కడుపు నిండిందా? హ? అదే, పలహారం తిన్నావా, కడుపు నిండిందా అని. చెల్లి, అసలే సామాన్య కనిపించట్లేదని నేను కంగారు పడుతుంటే ఇలా పరాచకాలు ఆడతావేంటి? లేకపోతే నీలాగా అసామాన్యలాగా దానికి పరిచర్యలు చేయమంటావా? ఆ దిక్కుమాల దానికోసం వెతుక్కుంటూ కూర్చోమంటావా?
వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? అమ్మయ్యా ఈవిడ్ని అడిగితే తెలిసిపోతుంది. రత్నమాల గారు, సామాన్య ఎక్కడా? అవును, బేబీ ఎక్కడా? ఆ? నవ్వడానికి ఇక్కడ ఏం జరిగిందని? అది కాదు రత్నమాల గారు, సామాన్య ముత్తైదులకు పసుపు కుంకుమలు తాంబూలం ఇవ్వాలని పనిగట్టుకుని మరీ నాతో తీసుకొస్తే ఈ లోపే తుర్రుమని పారిపోయింది. డోంట్ వరీ, మా బేబీ ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. అదే ఎక్కడుంది? హలో ఆంటీ, నాకోసమైన సర్చింగ్. ఏంటమ్మా నువ్వు? ఎక్కడికి వెళ్ళావు? అసలు ఏం చేస్తున్నావు? మామ్, సూర్య పూర్తిగా మారిపోయాడు. ఐఎమ్ సో హ్యాపీ. ఇస్ ఇట్? వావ్, ఇట్స్ రియల్లీ వండర్ఫుల్. ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ సో హ్యాపీ. సర్లే కానీ అమ్మా, ఉండండి ఆంటీ. ముందు నా హ్యాండ్ లో ఉన్న నేమ్ తుడిచి పారేయాలి. ఏం చేసినా, ఎంత వాష్ చేసినా పోవట్లేదు. బేబీ, అదంతా తర్వాత. ముందు వీళ్ళకి నో మమ్, ఫస్ట్ ఐ షుడ్ వాష్ మై హ్యాండ్స్. అయ్యో Baby. అమ్మ సామాన్య, వీళ్ళకు ముందు అమ్మ సామాన్య. ఏంటి ఎంతసేపు కూడా లేదు. ఏమో ఏం చేస్తారో ఏమో. సార్, ఓకే సార్. అలాగే సార్, నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను సార్. సేమ్ ప్లేస్కి వస్తాను సార్. థ్యాంక్ యూ సార్. నటించటం ఎలాగూ రాదు, కనీసం దాక్కోవటం కూడా రాదన్నమాట. ఏం చేసినా ఎంత అడిగినా విషయం మాత్రం బయట పెట్టదు. మొండిది, మొండి ఘట్టం. ఈ మొండితనంతోనే అన్నీ నెత్తి మీద వేసుకుంటున్నాం. ఓ చంద్ర, ఛీ! ఎంత వాష్ చేసినా చంద్ర అనే పేరు మాత్రం పోవట్లేదు. అమ్మా, భోజనం చేశారా? కమలా, సామాన్యం చూసావా? లేదమ్మ గారు. ఆంటీ, మీరేమైనా చూసారా? లేదమ్మా. అయ్యో, సామాన్య ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళుంటుంది? సామాన్య, సాముద్న, ఏంటి తెగ హడావిడి చేసేస్తున్నావు? సామాన్య ఏది? నేను అడుగుతుందేంటి, నువ్వు చెప్తుందేంటి? పద్మావతిన, ప్లీజ్ ముందు సామాన్య ఎక్కడుందో చూస్తే చెప్పు. సాముద్న, ఇది నీకే కాస్త అతిగా అనిపించట్లా? ఈ విషయంలో ఎందుకంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? సామాన్య, సామాన్య, సాముద్న, తర్వాత మాట్లాడుకుందాం పద్మావతిన. ముందు ముత్తైదువులకి సామాన్య చేత పసుపు కుంకుమ తాంబూలు ఇప్పించాలి. ముందు ఆ సంగతి చూడండి ప్లీజ్. చూసావా పిన్ని, అసలు నా మాటలే పట్టించుకోవట్లేదు. ఏమైంది శామ్? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఇదంతా చూస్తూ ఇక్కడుండడం నా వల్ల కాదమ్మా. చిన్నత్త, సామాన్య ఎక్కడుంది? నువ్వేమైనా చూసావా? అది ఎక్కడికెళ్తుంది, ఏం చేస్తుంది అని కనిపెట్టుకుంటూ ఉండడం నా పని అనుకుంటున్నావా? ఈ లేనిపోని భారం నెత్తి మీద వేసుకోవడమేంటి? ఈ హడావుడేంటి? ఇదే బాలేదు శామ్. చిన్నత్త, ముత్తైదువులు వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని అంతసేపు వెయిట్ చేయించడం మంచిది కాదు కదా. అసలు ఇది మర్యాద కాదు కదా. ఓహో, ఈ మాట తగుదునమ్మా అంటూ వాళ్ళని ఆహ్వానించిన వాళ్ళకి కాస్త బుద్ధొచ్చేలా చెప్పు. ఇంతకీ సామాన్య ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? పెద్దది కూడా ఇక్కడ లేదు. సామాన్య,
పెద్దత్తా సూర్య సూర్య సామాన్య సామాన్ ఇటు వెళ్ళింది. అవునా హ్మ్. ఓకే థ్యాంక్ యూ సామాన్య. సూర్య తనేం చెప్తుంది నువ్వేం చేస్తున్నావు? నాకు ఇప్పుడు ఏమైందమ్మా? సామాన్ ఎక్కడుందని అడుగుతుంటే అటు వెళ్ళిందని చెప్పాను, అంతేగా? ఆ విషయం నాకు తెలియకనా నిన్ను చెప్పమన్నది? ఆవిడ గారు పడే ఆతృత చూసి ఇదిగో ఈయన గారు తట్టుకోలేక చెప్పుంటారు. ఏం తమ్ముడు గారు, అంతే కదా? అక్క, అదన్న మాటలో తప్పే ఉందిరా. అర్థం కాలేదా పిన్ని? ఫ్రెండ్ ఏం చేసినా మనం మాత్రం తన విషయంలో జాలి పడుతూ ఉండాలి. అవును కదా అన్నయ్య? రే సూర్య, అసలు శామ్ చేస్తుందంతా చూస్తుంటే మా కడుపులు మండిపోతున్నాయిరా. అది చాలదన్నట్టు తనతో మేము ఇంకా ఇంకా మంచితనంతో మెతక వైఖరితో ఉంటే తనింకా ఎక్కువ చేస్తుందిరా. అంతేకాదు పిన్ని, తన హడావిడికి హంగామాకి ఇంకా అద్దనేదే ఉండదు. అంటే ఏంటి మీరనేది? అందరం కలిసి దూరం చేద్దాం. తను ఏమైపోతే మనకేంటి అని వదిలేద్దాం. రే, మనం తనని వదిలేడమేంటి సూర్య? తనే మనందర్నీ వదిలేసింది. ఇన్నాళ్ల మన బంధాన్ని వదిలేసింది. ఒక్క మాటతో మనందర్నీ దూరం చేసింది, వదిలేసింది. అలాంటి తన కోసం పాకులాడాల్సిన అవసరం ఇక్కడ ఎవ్వరికీ లేదు. తను వద్దు అనుకున్న తర్వాత ఇంకెందుకు సూర్య ఈ అభిమానాలు, ఆప్యాయతలు? ఇక్కడి దాకా వచ్చాక కూడా మనం తనకి కోఆపరేట్ చేస్తే తను మారదన్నయ్య. తను చేసిన తప్పులు తను తెలుసుకోలేదన్నయ్య. పైకిలా అంటున్నావు కానీ నిజం చెప్పు, నీ మనసు విరిగిపోలేదు? ఇప్పుడే తీసుకొని వస్తాము. రండి. ఇదిగోండి, నేను చెప్తున్నాను కదా, ఆ అమ్మాయికి ఒళ్ళంతా పొగరే. ఇంట్లో వాళ్ళం మా మీదే తన పొగరు, అహంకారం ప్రదర్శిస్తూ ఉంటుంది. అలాంటిది ఇక మిమ్మల్ని మాత్రం లెక్క చేస్తుందా? అది నిజమే. ఎస్, గిన్నెలకున్న డస్ట్ పోయినప్పుడు ఈ నెయ్యి మాత్రం ఎందుకు పోదు? పోతుంది. ఐ ట్రై విత్ దిస్. వెరీ బ్యాడ్ స్మెల్. అమ్మ సామాన్య, నిప్పుల్లో చేయి పెడితే చేయి కాలదా అన్నట్టు అసలు మెహందీ వేయించుకోక ఎవరో చెప్పారని సూర్య పేరు రాయమనడం ఎందుకు? వాళ్ళేమో అయోమయం జగన్నాథం లాగా చంద్ర పేరు రాయటం ఏంటి? ఇప్పుడు ఇలా గోల చేయటం ఏంటి రత్నమాల గారు? మీరు ఊరుకోండి, చెప్తే వినదు. నేనేం చేయమంటారు చెప్పండి? బేబీ, దోస్ లేడీస్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. జస్ట్ కమ్. వెయిట్ మామ్, ఐ హావ్ టు రిమూవ్ దిస్ బ్లడీ చంద్రస్ నేమ్. అమ్మ సామాన్య, అవతల ముత్తైదులు వెళ్ళిపోతామంటున్నారు. అమ్మా, వాళ్ళు ఆశీర్వదించకుండా వెళ్తే నీకు మంచిది కాదమ్మా. పోట్లేదు. అమ్మా, నా మాట వినమ్మా. నేను రానంటీ. ఒక్కసారి ముందొచ్చి ముత్తైదులు పంపించేసి నువ్వు. నో, ఐ వోంట్ కమ్ ఆంటీ. ముందు నేను పోవాలి. సామాన్య, ఇక్కడున్నావా? రా. వీళ్ళతో పాటు నువ్వు కూడా తయారయ్యావా? లుక్, నేను ఇప్పుడు ఎవరు ముందుకి రాను. యూ కెన్ గో. నో సామాన్య, అలా అనకూడదు. ముత్తైదువులకి పసుపు కుంకుమలు నీ చేత్తో ఇవ్వాలి. రా చెప్తాను. వెళ్దాం పద. మీ సమయం ఎందుకు వృధా చేసుకుంటారు? వెళ్ళండి, వెళ్ళండి. సరే, వెళ్ళొస్తాం. ఆగండి, ఆగండి, ఆగండి. ఇదిగో మా చెల్లి కాబోయే కొడలు వచ్చేసింది. ఏంటి రాజేశ్వరి గారు ఆగేది? మాకు ఇంటి దగ్గర చాలా పనులున్నాయి. ఇంకా ఆగడం మా వల్ల కాదు. మీరు చేసింది చాలు, మమ్మల్ని ఇంతసేపు నిలబెట్టింది చాలు. అయినా ఇంటికి వచ్చిన ముత్తైదుల్ని గౌరవించడం చేత కాని ఇలాంటి అమ్మాయి చేత
పసుపు కుంకుమ తాంబూలాలు తీసుకుంటే మాకు అరిష్టం చుట్టుకుంటుంది. హే, ఏంటి ఎక్కువ వాగుతున్నావ్?